భారత జోడో యాత్రలో రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణలో కులగణన చేశాం. రాజ్యాంగంలో ఉన్న నిజమైన స్ఫూర్తిని కార్యాచరణలో చేసి చూపించాం. ఇలాంటి స్ఫూర్తినిచ్చిన రాహుల్ గాంధీ గారి లాంటి నాయకుడు మనకు గర్వకారణం. పిసిసి విస్తృత స్థాయి సమావేశం, కార్యవర్గ సమావేశం గాంధీ భవన్ హైదరాబాద్లో జరిగింది. మన మహాత్మా గాంధీ గారిని, అంబేద్కర్ గారిని, మన రాజ్యాంగాన్ని స్మరించుకుంటూ, అలానే మనం కేవలం మాటలు చెప్పే వాళ్ళం కాదు. మన రాష్ట్రం, మన తెలంగాణ రాష్ట్రం, మన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చేతలతో చేసి చూపించేటువంటి పార్టీ, చేతలతో చేసి చూపించేటువంటి రాష్ట్రమని కులగణన దేశంలో ఎక్కడ లేని విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు యనమల రేవంత్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలో వచ్చినప్పుడు దేశ ప్రజలకి హామీ ఇచ్చినారు, కాంగ్రెస్ పార్టీ కులగణన చేపడుతుంది, కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో అధికారంలోకి వస్తే జాతీయ స్థాయిలో మేము కులగణన చేపడతాము, మేము ఎక్కడ ఏ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ఆ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఏ సమాజం వాళ్ళు, ఏ వర్గం వారు ఎంతమంది ఉంటే వారికి అన్ని అవకాశాలు దక్కాలనే ఉద్దేశంతో కులగణన చేపడతామని ఆనాడు రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు భారత్ జోడో యాత్ర చేపట్టినటువంటి రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాటకు అనుగుణంగా మన రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారి కులగణన మనం చేపట్టడం జరిగింది. మనం కేవలం అంబేద్కర్ గారి గురించి, మహాత్మా గాంధీ గారి గురించి, మన రాజ్యాంగం గురించి మాట్లాడే వాళ్ళమే కాదు, దాంట్లో ఉన్నటువంటి నిజమైన స్ఫూర్తిని కార్యాచరణలో చూపెట్టే వాళ్ళమని కులగణన శాసనసభలో, ఇక్కడ గౌరవ శాసనసభ్యులు అందరూ, శాసన మండలి సభ్యులు ఇక్కడ ఉన్నారు, వారందరి సమక్షంలో శాసనసభలో తీర్మానం చేసినటువంటి మొదటి రాష్ట్రంగా మనం చరిత్రలో మన రాష్ట్రం పేరు తెలంగాణ రాష్ట్రం నిలిచిపోతుంది. నిజంగా ఆ రాష్ట్రంలో ఉన్నందుకు, మనకు ఆ స్ఫూర్తినిచ్చినటువంటి, ఆ మార్గదర్శనం ఇచ్చినటువంటి రాహుల్ గాంధీ గారు లాంటి నాయకులు ఉన్నందుకు మనం గర్వపడాలని సందర్భంగా తెలియజేస్తూ